ఓం శ్రీ గురుభ్యో నమ. సరే, అళగమ్మ దుఃఖంతో తిరిగి వెళ్ళిపోయింది. చిన్న కొడుకుని అరుణాచలంలో అరుణాచలేశ్వరుడికే అప్పచెప్పి అళగమ్మ మానామదురకు వచ్చిన తరువాత ఇంకా పెద్ద దుఃఖం చూడండి. ఏడాది తిరిగేసరికే పెద్ద కొడుకు నాగస్వామి సుమారు 25 ఏళ్లవాడు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు. నిండు యవ్వనంలో ఉన్నవాడు. హరి అన్నాడు. అళగమ్మ తల్లి వ్యధను ఎవరు వర్ణించగలరు చెప్పండి. ఏడ్చింది, వెక్కి వెక్కి ఏడ్చింది. గుండెలు బాదుకుంది, మొత్తుకుంది. చివరకు జీవచ్ఛవమై కూర్చుంది. జీవుల ప్రారబ్ధ కర్మానుసారమే పరమేశ్వరుడు ఫలితాలను ముట్టజెబుతాడు అని చిన్న కొడుకు ఆనాడే చెప్పాడు కదా. తన జన్మాంతరాల దుష్కర్మల ఫలితం తనుగాక మరెవరు అనుభవిస్తారు అని వైరాగ్య భావాలు, వెంకటరామన్ చెప్పిన విషయాలు అన్నీ గుర్తు చేసుకుంది. మనస్సులో వైరాగ్యం వృద్ధి పొందుతూ ఉంది. వృద్ధి అవుతున్న కొద్దీ దుఃఖాన్ని దిగమింగసాగింది అళగమ్మ. పాపం, నాగస్వామి భార్య అంత చిన్నతనంలోనే వైధవ్యం, సంతానమైనా కలగలేదు. బిడ్డలను చూసుకుంటూ దుఃఖాన్ని దిగమింగుదామంటే ఆరాత కూడా లేదు. నుదుట వ్రాసిన వ్రాలు కన్న కలదే 100 ఏళ్ల చింతించినన్ అని అందుకే చెప్తారు. ఊరికే వస్తుందా పెద్దల వాక్కు? సరే, ఇది ఇలా సాగుతూ ఉంది. తిరువణ్ణామలైలో ఉన్న లింగం అగ్నిలింగం. ఒకప్పుడు బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మధ్య గొప్ప వివాదం వచ్చింది. ఆ లింగోద్భవం ఎలా జరిగింది అనే దానికి ఒక కథ చెప్తారు. నేను గొప్పంటే నేను గొప్పని వాదించుకోవటం మొదలుపెట్టారు. వీరి తగువు ఎవరు తీర్చగలరు? బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి ఉన్న తగువు వాదన తెగడం లేదు. ఇంతలో వాళ్ళిద్దరికీ మధ్య ఆకస్మికంగా ఆకాశాన్ని అంటుకుంటూ ఒక జ్యోతి స్తంభం లేచింది. ఈ అద్భుతాన్ని చూడగానే బ్రహ్మ విష్ణువులిద్దరూ దిగ్భ్రాంతి చెందారు. ఇలా ఎందుకు సంభవించిందో వారికి అర్థం కాలేదు. అంతలో వారికి ఒక ఆలోచన తట్టింది. ఆ జ్యోతి స్తంభం యొక్క ఆద్యంతాలు కనుక్కోవాలని, ఎవరు కనుక్కుంటే వారు గొప్పవారని. సరేనంటే సరేననుకున్నారు. విష్ణుమూర్తి వరాహ రూపం దాల్చి ఆదిని కనుక్కోవడానికి భూమిని తోల్చుకుంటూ వెళ్ళారు. బ్రహ్మదేవుడు హంస రూపంలో అంతు కనుక్కోవడానికి ఆకాశానికి ఎగిరారు. సంవత్సరాలు, యుగాలు, మన్వంతరాలు గడిచిపోతూనే ఉన్నాయి. ఆ జ్యోతి స్తంభం ఆద్యంతాలు దొరకలేదు ఇద్దరికీ కూడా. ఒకనాడు బ్రహ్మదేవుడు ఒక మొగలి రేకు పడుతూ ఉండటాన్ని చూశాడు పైనుంచి. దాన్ని ఆపి అడిగాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని. ఎక్కడి నుంచో తెలియదు, కొన్ని యుగాలైంది ఇలా పడుతూనే ఉన్నా అంది ఆ మొగల్ రేకు. బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. ఇంతలో తన ఆశ్చర్యాన్నించి తేరుకోకుండానే ఒక కపిల గోవు వస్తూ ఉండడం చూశాడు. దాన్ని కూడా ఆపి మొగలి రేకును అడిగినట్లే అడిగాడు. ఆ గోవు కూడా మొగల్ రేకు చెప్పినట్టుగానే చెప్పింది. దానితో ఆ జ్యోతి స్తంభం అంతు చూడగలననే ఆశ బ్రహ్మదేవుడికి అడుగంటిపోయింది. వెంటనే బుర్రలో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. ఆ మొగలి రేకుతోటి, ఆ కపిల గోవుతోటి అడిగాడు, మీరు నాకు సహాయం చేస్తారా అని అడిగాడు. నేను విష్ణుమూర్తి పందెం పెట్టుకున్నాము. నేను ఈ జ్యోతిస్తంభం అంతం చూశాను అని నేను చెప్తాను, అవునని మీరు సాక్ష్యం పలకాలి అని చెప్పాడు. వాళ్ళు కొంచెం సందేహించినా బ్రహ్మదేవుడంతటి వాడు అడిగేసరికి మొగలి రేకు, కపిల గోవు కాదనలేకపోయాయి. తిరుగు ప్రయాణమై మళ్ళీ ఎన్నో యుగాలు ప్రయాణం చేసి భూమి మీదకి దిగారు. బ్రహ్మదేవుడితో పాటు మొగలి రేకు, కపిల గోవి కూడా ఉన్నాయిగా. అప్పుడే విష్ణుమూర్తి కూడా అక్కడికి చేరాడు. విష్ణుమూర్తి తన ఓటమిని అంగీకరించాడు. నేను ఆది అంతం కనుక్కోలేకపోయాను అని చెప్పేశాడు. అయితే నీకంటే నేనే గొప్పవాడిని, నువ్వు ఒప్పుకొని తీరాలి. ఈ జ్యోతి స్తంభం అంతు చూసి మరీ వచ్చాను. కావలిస్తే ఈ మొగల్ రేకుని, కపిల గోవుని అడగండి అన్నాడు బ్రహ్మదేవుడు.
అవును చూశాడు అంటూ నోటితోటి చెప్పి ఇద్దరూ లేదులే అంటూ తోకాడించింది కపిలగోవు. వెంటనే ఆ జ్యోతి స్తంభం నుంచి ప్రత్యక్షమయ్యాడు మహేశ్వరుడు రౌద్రాకారంతో. కూట సాక్ష్యమిచ్చినందుకు నువ్వు పూజకు పనికి రాకుండువుగాక అని మొగలి రేకుని శపించేశాడు. నోటితో అసత్యం పలికినందుకు నీ ముఖం చూడ్డం మంచిది కాదు, తోకనాడిస్తూ నిజం చెప్పినందుకు నీ వెనుక భాగమే పూజనీయం అన్నాడు గోవుతోటి. సత్యం చెప్పినందుకు విష్ణుమూర్తిని మెచ్చుకొని సర్వాధికుడకు కమ్మని సుదర్శన చక్రాన్ని బహూకరించాడు. అసత్యమాడినందుకు నీకు పూజా పునస్కారాలు ఉండవని ఆ మొగలిరేకుకి చెప్పాడు, బ్రహ్మదేవుకి చెప్పాడు. తన త్రిశూలంతో బ్రహ్మదేవుడి శిరస్సును ఒకదానిని ఖండించేశాడు కూడా. తను చేసిన అపరాధానికి పశ్చాత్తాపపడుతూ ఆ సదాశివుని పాద పద్మాలపై పడి క్షమాపణ వేడుకున్నాడు బ్రహ్మదేవుడు. ఆ సకల లోకేశ్వరుడిని అనేక విధాల స్తుతించాడు. బోళాశంకరుడు ప్రసన్నుడయ్యాడు. బ్రహ్మదేవుడి తెగిన తలను తన భిక్షాపాత్రగా చేసుకున్నాడు. మనం చూస్తూ ఉంటాం కదా, మొగలి పువ్వుని మనం పూజకు ఉపయోగించం. గోవు ముఖాన్ని కాక తోకనే మనం కళ్ళకద్దుకుంటాం. విష్ణుమూర్తి చేతిలో చక్రాన్ని చూస్తాం. బ్రహ్మదేవుడిని పూజించం. శివుని చేతిలో పుర్రె చూస్తాం. ఇదంతా ఈ కారణంగానే వచ్చింది. ఆ తరువాత తన జ్యోతిస్వరూపాన్ని ఉపసంహరించుకొని పరమేశ్వరుడు అరుణాచల ఆకృతిని దాల్చి అరుణగిరి యోగి అనే సిద్ధుడిగా ఆ పర్వతమందే నివసిస్తున్నాడు అని పురాణ గాథ. ఆ గాథలోని నిజానిజాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే తెలియాలి. ఏది ఏమైనా అరుణాచల పర్వతాన్నే పరమేశ్వరుడిగా భావించి ఆ గిరి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాము అందరం కూడా. నేటికి కూడా అదే అద్భుతంగా సాగుతోంది. ఆ పర్వతం మీద కామరూపులై అనేక మంది తపస్సు చేస్తున్నారు అనేది కూడా ప్రతీతి. అనుభవించవచ్చు మనం కూడా. కొన్ని వందల సంవత్సరాల క్రితం విరూపాక్షి దేవరా అనే ఆయన ఆ కొండ మీద గుహలో తపస్సు చేశారట. ఆనాటి నుంచి ఆ గుహకి విరూపాక్ష గుహ అనే పేరు వచ్చింది. స్వామి ఇప్పుడు ఈ గుహకే బయలుదేరారు. ఇన్నేళ్ళు స్వామి ప్రపంచ విషయాలలో ఉదాసీనంగా ఉంటూ వచ్చారు. తపస్సు చేసేవారు, నిర్వికల్ప సమాధిలోకి పోయేవారు. ఇదంతా తమ ఉపాధి సకల శక్తులను ఆవిష్కరించడానికి సమర్థవంతం కావడానికేమో మరి. ఇప్పుడు స్వామికి సహజ సమాధి స్థిరపడిపోయింది. కన్ను మూసినా తెరిచినా ఒకటే భావన. అంత బ్రహ్మమయం, అందరూ తానే. స్వామి పర్వతం మీదకు వచ్చినా జనం వారిని విడిచిపెట్టలేదు, వస్తూనే ఉన్నారు. స్వామి కూడా ఇదివరకటిలాగా కాక తాము మాట్లాడకపోయినా ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు రాసి చూపిస్తున్నారు. ఉపదేశాన్ని పొందడానికి కొందరొస్తే వారి సన్నిధిలో శాంతిని అనుభవించడానికి కొందరు వస్తున్నారు. వారితో విహారానికి వెళ్ళడానికి కొందరు వస్తే కొన్ని సందేహాలు తీర్చుకోవడానికి కొందరు రావడం మొదలుపెట్టారు. చివరికి బాలికలు కూడా వారితో ఆడుకోవడానికి వస్తున్నారు. స్వామి అంత సులభులైపోయారు. మనం కూడా స్వామిని హృదయంలోనే ఇలాగా అనుభవించడానికి ప్రయత్నం చేస్తే స్వామి ఆశీర్వాదం అతి సులభంగా ప్రాప్తిస్తుంది. ఓం తత్సత్.